హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. ఇవాల్టి వీడియోలో మనం డకాయిట్ మూవీ గురించి మాట్లాడుకుందాము. అడివిశేషన్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్లో షానిల్ డియో డైరెక్ట్ చేసిన మూవీ డకాయిట్. ఈ మూవీ ప్రమోషన్స్లో మాట్లాడుతూ అడివిశేష్ గారు ఒక మాట చెప్పారు. మృణాల్ ఠాకూర్ కూడా వన్ ఆఫ్ ది హీరోస్ ఈ మూవీకి అని చెప్పారు. మూవీ చూసినాక నాకేమనిపించింది అంటే, ఈ మూవీకి స్క్రీన్ పైన కనబడని ఇంకో ముగ్గురు హీరోస్ ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, డైరెక్టర్ షానిల్ డియో, మ్యూజిక్ కంపోజర్ జ్ఞాని అండ్ సినిమాటోగ్రఫర్ ధనుష్ భాస్కర్. ఎందుకంటే మనకి స్క్రీన్ పైన మృణాల్ ఠాకూర్ అండ్ అడివిశేష్ గారి పర్ఫార్మెన్స్ ఎంత ప్రామిసింగ్ అండ్ ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తుందో, సేమ్ వే డైరెక్షన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా టెక్నికల్లీ అంతే సౌండ్ అనిపించింది నాకు. అసలు నాకు ఎందుకు అట్లా అనిపించింది, మూవీలో ఏమున్నాయి, ఎట్లున్నాయి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఓవరాల్గా మూవీ బాగుందా బాగాలేదా, ఇట్లాంటివన్నీ ఇప్పుడు బ్రీఫ్గా మాట్లాడుకుందాము. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ముందుగా పాజిటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మూవీ గురించి మాట్లాడుకుందాము. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి అడివిశేష్ గారు. ఆబ్వియస్లీ అడివిశేష్ మూవీస్ అంటే ఆయనే వన్ ఆఫ్ ద ప్రైమరీ వాల్యూ ఎడిషన్ ఉంటాడు ఆ మూవీస్కి. ఎందుకు అట్లా అంటే, సిమిలర్ టు రాజమౌళి గారి లెక్క. ఎందుకంటే రాజమౌళి గారి మూవీస్ అంటే హీరో ఎవరు, ప్రొడక్షన్ ఎవరు, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆ మూవీస్కి ప్రైమరీ వాల్యూ ఎడిషన్ ఆర్ బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసేది రాజమౌళి గారే. సిమిలర్లీ అడివిశేష్ కూడా ఓవర్ ద మూవీస్, మూవీ టు మూవీ తను చూస్ చేసుకునే కంటెంట్ని బట్టి, తనను తను ప్రజెంట్ చేసుకునే విధానాన్ని బట్టి ఆ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. సో డకాయిట్ మూవీకి కూడా ది ఫ్రంట్ ఫేస్ ఆర్ ప్రైమరీ వాల్యూ ఎడిషన్ ఆర్ ద బ్రాండ్ వాల్యూ ఆఫ్ ద మూవీస్ అడివిశేష్ గారు. అండ్ ఇక ఆయన పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి కానీ, ఆయన యాక్షన్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ థింగ్స్ గురించి కానీ మనం కొత్తగా చూసేది కాదు, కొత్తగా మాట్లాడుకునేది కాదు. హీఈస్ ఆల్రెడీ ఏ ప్రూవన్ యాక్టర్. ఎన్నో మంచి మంచి రోల్స్ చేసిండు అండ్ కంప్లీట్ డామినెన్స్ ఉన్న పర్ఫార్మెన్సెస్ చాలా ఇచ్చిండు. బట్ అందులో నా పర్సనల్ ఫేవరెట్ అయితే పంజా మూవీలో మున్నా క్యారెక్టర్. అరాచకం చేసిండు ఆ క్యారెక్టర్లో. సో మరి డకాయిట్ మూవీలో కొత్తగా ఏముంది ఆయన పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, జనరల్లీ అడివిశేష్ గారి మూవీస్లో అడివిశేష్ గారు అంటే ఎట్లుంటారు, ప్రాపర్ హాలీవుడ్ హీరో మెటీరియల్ అండ్ వైబ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ డకాయిట్ మూవీలో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. స్టార్టింగ్ నుంచి కూడా ఒక రా అండ్ రస్టిక్ లుక్ తోటి ఫుల్ ఆన్ స్వాగ్, మాస్ ఇమేజ్తో కనిపిస్తూ ఉంటాడు. మూవీలో ఎక్కడ కూడా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నార్మల్గా కదలడం కానీ, వాకింగ్ కానీ ఉండదు. కంప్లీట్లీ ఆన్ డాట్ ఇన్ ద క్యారెక్టర్ ఉంటాడు. ఎప్పుడు హై ఆన్ ఎనర్జీ, ఫుల్ స్వాగ్ తోటి ఆ వాకింగ్ స్టైల్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, హ్యాండ్ మూమెంట్స్ కావచ్చు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆన్ డాట్ క్యారీ చేస్తూ ఉంటాడు. కంప్లీట్లీ ఇచ్చి పడేసిండు అని చెప్పచ్చు. నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే, డైలాగ్ డెలివరీ ఈ మూవీలో రాయలసీమ స్లాంగ్ యూజ్ చేసిండ్రు. అది మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. అదర్ దాన్ దట్ హరి క్యారెక్టర్కి ఆయన 100% ఇచ్చి పడేసిండు. నెక్స్ట్ వచ్చేసి మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ సరస్వతి ఆర్ జూలియట్, ఆర్ సరస్వతి అలియాస్ జూలియట్ అని చెప్పొచ్చు. అయితే బ్యూటీ ఆఫ్ ద క్యారెక్టర్ ఏంటి అంటే, ఈ క్యారెక్టర్ ఒక రిచ్ అండ్ పెద్దింట్లో ఒక టీనేజ్ అమ్మాయి నుంచి స్టార్ట్ అయ్యి మల్టిపుల్ ఫేసెస్లో మల్టిపుల్ షేడ్స్తో ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఒక లవర్గా, రెస్పాన్సిబుల్ వైఫ్ అండ్ అమ్మగా, అల్టిమేట్లీ సిచ్యువేషన్స్తో పోరాడే ఒక స్ట్రాంగ్ ఉమెన్గా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్కి. అయితే ఈ ట్రాన్స్ఫార్మేషన్స్లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇన్నసెన్స్, లవ్, మెచ్యూరిటీ, రెస్పాన్సిబిలిటీ, బాధ, కోపం, నిస్సహాయత, ధైర్యం, తెగింపు, ఇట్లా అన్నీ ఉంటాయి. అయితే ట్రస్ట్ మీ ఆన్ దిస్, మృణాల్ ఠాకూర్ మాత్రం అన్ని రకాల మిక్స్డ్ ఎమోషన్స్ కూడా చాలా బాగా పండించింది స్క్రీన్ పైన. అసలు ఐ వాజ్ స్టండ్ అసలు ఆమె పర్ఫార్మెన్స్కి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనెస్ట్గా చెప్పాలి అంటే, నాకైతే ఈ మూవీలో అడివిశేష్ కంటే కూడా మృణాల్ ఠాకూర్ గారి పర్ఫార్మెన్సే ఎక్కువ నచ్చింది. అడివిశేష్ గారి పర్ఫార్మెన్స్ బాగాలేదని కాదు, బట్ ఆయన కంటే కూడా మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ డామినేటింగ్ అండ్ చాలా బాగా అనిపించింది నాకు. మై పర్సనల్ ఫేవరెట్ ఫ్రమ్ ద మూవీ అంటే మాత్రం మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ అనే చెప్పచ్చు. సో నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి డైరెక్షన్. స్టోరీ నరేషన్ వాజ్ డిఫరెంట్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను స్టోరీ డిఫరెంట్ అనట్లేదు, స్టోరీ నరేషన్ డిఫరెంట్గా ఉంది అని చెప్తున్నాను. మూవీ స్టార్టింగ్ నుండే స్టోరీ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లేతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. లాట్ ఆఫ్ జంప్ కట్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ప్రజెంట్ డేలో ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో ఆ సిచ్యువేషన్ రన్ అయ్యే సీన్కి వెళ్ళిపోతారు. ఇట్లా టు అండ్ ఫ్రో మల్టిపుల్ సీన్స్ ఉంటాయి మూవీలో. అండ్ అట్ ద సేమ్ టైమ్ సైమల్టేనియస్గా ఫ్రేమ్ షిఫ్టింగ్ కూడా నడుస్తూ ఉంటుంది స్క్రీన్ పైన. సో ఇవేంటి అంటే, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. స్క్రీన్ షిఫ్టింగ్ కానీ, ఆ జంప్ కట్స్ కానీ మనకి ఎక్కడానికి
దానికి ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ. దట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఈ సీన్ టు సీన్ చేంజ్ కానీ, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చేంజ్ కానీ, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ట్రాన్స్ఫర్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరు అల్టిమేట్ షిఫ్ట్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇని మ్యూజిక్ డైరెక్టర్ ఏమో బీమ్స్ అన్నారు, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంటే బీమ్స్ ఏంది, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంది అన్న షాక్లో ఉండే నేను. బట్ తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజర్ వచ్చేసి జ్ఞాని, బీమ్స్ కాదు. సో అందుకే అంత ఇంపాక్ట్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండే. అసలు ఇగ్నోర్ చేయలేమన్నట్టు. ఎందుకంటే నీకు ప్రతి ఒక్క సీన్ అండ్ సిచ్యువేషన్ని ఒక 10 టైమ్స్ ఆర్ మోర్ ఎన్హాన్స్ చేస్తుండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పొచ్చు. సో గ్రేట్ వర్క్ బై కంపోజర్ జ్ఞాని. అండ్ అట్ ద సేమ్ టైం సినిమాటోగ్రఫీ కూడా అసలు కొన్ని సీన్స్ ఉంటాయి, క్లోజప్ షాట్స్ కానీ, జూమ్ ఇన్ జూమ్ అవుట్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ అండ్ డైలాగ్స్ అసలు చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అప్పుడు కెమెరా వర్క్ కూడా ఏదో సెల్ఫీ కెమెరాస్ పెట్టి యాక్టర్స్తో పాటు కెమెరా మూవ్ అవుతున్నట్టు ఫైట్ సీక్వెన్సెస్లలో. లిఫ్ట్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది విచ్ వాజ్ ఆల్సో వెరీ ఇంప్రెసివ్ నాకు సినిమాటోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యా, దోస్ ఆర్ ఆల్ మేజర్ ప్లస్ పాయింట్స్ ఫర్ ద మూవీ అని చెప్పొచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ ఇంత ఇంపాక్ట్ఫుల్గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి డైరెక్టర్ షానిల్ డియో కూడా ముందు సినిమాటోగ్రఫర్ కాబట్టి ఇంత స్పెసిఫిక్గా ఇట్లాంటి ఒక విజువల్ క్రియేట్ చేసినట్టు అనిపించింది నాకు. తెలియని వాళ్ళకి షానియల్ డియో ఈజ్ ఈ మూవీ డైరెక్టర్. ఆయన క్షణం, నిశ్శబ్దం, గూఢచారి ఇట్లాంటి మూవీస్కి సినిమాటోగ్రఫర్గా కూడా వర్క్ చేసిండు. అండ్ ఆ మూవీస్లో మనకు తెలుసు అవి ఎంత రిచ్ క్వాలిటీ విజువల్స్ ఉంటాయి అనేది. సో దట్ ఈస్ అ వర్క్ ఆఫ్ షానియల్ డియో. సో ఈ మూవీకి సిమిలర్ మనకి అట్లా ఒక ఎలిగెంట్ విజువల్ ఇచ్చిన సినిమాటోగ్రఫర్ వచ్చేసి ధనుష్ భాస్కర్. సో my respects to all the 5, Adivishesh Mrunal Thakur, director Shanil Dio, music composer Gnani, and also cinematographer Dhanush Bhaskar. Respects to you. సో ఎప్పుడైతే ఇట్లాంటి ఒక డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ కంబైన్ అయిన అవుట్పుట్ వచ్చేసరికి నాకైతే ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే మూవీ. సో ఇవే మేజర్ ప్లస్ పాయింట్స్ ఫర్ ద మూవీ. ఇక మూవీలో కాన్స్ ఏంటి, వాట్ ఆర్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ అంటే స్టోరీ రెగ్యులర్ స్టోరీ, రొటీన్ స్టోరీయే. స్టోరీలో కొత్తగా ఏం లేదు. బట్ హౌ హీ ప్రజెంటెడ్ ఈస్ డిఫరెంట్, బట్ స్టోరీ లైన్ మాత్రం సేమే. సీన్స్ అండ్ సిచ్యువేషన్స్ ఏంటి అంటే కొంచెం ప్రాక్టికల్లీ కన్విన్సింగ్ ఉండవు. లాజికల్లీ ఆలోచిస్తే ఏంది ఇంత సింపుల్గా అండ్ సిల్లీగా అయిపోతాయా అన్నట్టు అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ నెగిటివ్ పాయింట్ ఫర్ మీ ఇన్ ద మూవీ. ఓవరాల్గా మూవీ ఎట్లుంది అంటే స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేటోళ్ళకైతే అసలు ఏముంది కొత్తగా మూవీలో అన్నట్టు అనిపిస్తుంది. బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ ది స్టోరీ బట్ హౌ దే ప్రజెంటెడ్. ఎందుకంటే డకాయిట్ మూవీ డెఫినెట్లీ మీకు రెగ్యులర్ స్టోరీ అయినప్పటికీ కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ఇస్తుంది అనేది నాకు పర్సనల్గా అనిపించిన ఫీలింగ్. 100% అడివిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ గారి పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ మూవీ టెక్నిక్స్ ఆర్ టెక్నికల్గా ఎంజాయ్ చేసే పర్సన్ అయితే స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ అల్టిమేట్లీ ఎంజాయ్ చేశారు. సో యా, మీరు కూడా మూవీ చూసి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ డకాయిట్ మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.